అలక మళ్ళీ వెళ్ళిపోవాలంటే మనం దెబ్బలాడుతూ ఉండాలి. ఇంత అరుస్తున్నాం, ఇంత మాట్లాడుతున్నాం, మీరేంటండి? ఒకటి బిగ్ ఒకటి స్మాల్. గుర్తుపెట్టుకున్నాడు కానీ గొడవ పడ్డాం కదా. అసలు నువ్వు పోపు గింజలు ఇచ్చినా కూడా ఆ రోజు కర్రీలో వాడికి ఎన్ని పోపు గింజలు వచ్చినాయో చెప్తాడు. బ్రో ఐ హావ్ 10, 11 వై నీకెందుకు ఎక్స్ట్రా ఒకటి అంటాడు. కానీ బర్నీ గారు ఈరోజు అన్నాడు నేనైతే హౌస్ లో వచ్చి హ్యాపీగా ఉన్నాను అన్నాడు. ఏమంటే వండుకోవాలి, ఇక్కడైతే అందరూ వండి పెడుతున్నారు హ్యాపీగా. ఎవరు కెప్టెన్ అయితే వాళ్ళు కుకింగ్ డిపార్ట్మెంట్ లో గౌరవం పెట్టేయాలి. అసలు నాయనా వద్దు బాబు, మొత్తం అక్కడికక్కడ ఏం చేస్తారు తెలుసా? మొత్తం అక్కడ పెట్టుకొని వాట్ ఆర్ యు వాట్ అది మనకి బిగ్ బాస్ విల్ సెండ్ నా కమ్ టీ పౌడర్ నా షేర్, ఆవాలు నా షేర్, గరం మసాలా నా షేర్, నేను వస్తా అప్పుడు. నాకు దండం. అసలు కెప్టెన్ గా ఉన్నప్పుడు లక్ష్మీవారం అయిపోద్దని. గౌరవ్ ఇలాంటి రీజన్స్ నేను నామినేట్ చేయను. నా దగ్గర నీ మీద ఇంకా చాలా ఉన్నాయి. రీజన్ వేరే ఉంది, పర్సన్ నువ్వే. పర్సన్ సేమ్, రీజన్ డిఫరెంట్. ఈ రీజన్ ఓన్లీ ఆవాలు. హి హస్ పుచ్చకాయ. దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ at that time that point is there. at that time only Divya, not curiosity, direct గౌరవ్ ఏముండవు. ఇంకా ఆమె నీకు మాట్లాడే వాడన్నా నువ్వేమన్నా చెప్పాలా అని అడిగాడు. ఆమె ఇవ్వదు ఛాన్స్, లాగుతూనే ఉంటుంది మొత్తం. నాకు ఎందుకో సుమనాన్న కూడా ఈసారి కత్తి గౌరవకే అనిపిస్తుంది. మొత్తం కత్తి మాత్రం ఒకటి రాముకు దిగుద్ది గట్టిగా. ఎవరో చూసి మంచిగా దింపుతాడు. నాకే నెక్స్ట్. ఏ ఆ మనిషికి అడగలేదు ఎవరిని పెడతారో చేయాలి. మీరు ప్రపంచం మునిగిపోని మేము మాత్రం నిన్న ఎందుకు రీజన్? నో వర్క్, స్లీప్. నన్ను ఎందుకు రీజన్ చెప్పు. ఎవరికైనా ఏదైనా ఫస్ట్ ఏదైనా జరిగితే నీ దగ్గర పరిగెత్తుకొని వస్తారు, లేకపోతే ఎవరికి ఏదైనా అవుతే నువ్వు వాళ్ళ దగ్గర పరిగెత్తుకొని వెళ్తావు కదా. నేను జైల్లో పెట్టేస్తే ఎవరు నీ దగ్గరకు వస్తారో చూస్తా. అందుకే పడుకో అటు తిరిగి. నేను అడిగినందుకు ఇంక నాకే ఇచ్చా, నేనేం చెప్పేది బాగాలేదా? చూస్తున్నాడు ఎందుకు నాకెందుకు ఆ వేడి సగం. వాడు అటు సైడ్ అద్దంలో వాడు చూసుకుంటున్నాడు అక్క కదరా. కాదు ఏంటి ఎందా నుంచి ఎలా ఎలా అంటున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఏదో ఏదో చూపించాడు కదా. ఏంట్రా ఎందాక ఏదేదో అంటున్నావు, నాకు అర్థం కాదు. ప్రపంచం సూపర్. రాము డైలాగ్స్ ఉంటాయి అబ్బా అసలు. రాము డైలాగ్స్ అసలు సూపర్ అబ్బా. నేనేదో మాట్లాడుకుంటున్నా, నాదేదో డైరెక్షన్ నడుస్తుంది. కరెక్టే, బాగుందన్నా. అది మాకు వినిపిస్తుంది, అది ప్రాబ్లం అవుతుంది. అనిపిస్తుందా? వినిపించాకే ఏదో అనిపిస్తుంది. లాట్స్ ఆఫ్ ఫన్ రా. ఆపేవా, నిద్ర వస్తుంది. క్యూటీ క్యూటీ సార్లు ఎలా ఇటు చెప్తున్నా. కప్పగంతులు నీకు చూపిస్తాలే. 20 సార్లు చూపించమని. 20 సార్లు 20 రౌండ్లు వేయాలి కదా మరి. పక్క నుండి వాడే బుక్ చేస్తున్నాడు మిమ్మల్ని. వాడు గౌరవ్
మీరు కళ్ళు మూసుకుని వెంటనే లేపి చెప్తున్నాడు ఇమాన్యుల్కి. మధ్యాహ్నం వచ్చి నా మీదే వాళ్ళు ఇట్లా ఇట్లా అంటారు, నిద్రపోతున్నాడు నా మీదే వాళ్ళు. ఏయ్, లే అంటే కానీ మీ ఇద్దరు కెప్టెన్స్ అదిరిపోయింది అన్న. One donga captain, one strict captain. Sleep. ఇది అన్ఫేర్ అబ్బా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. అందుకు కదా నేను అంది. నేను పవర్ సేవింగ్ చేస్తున్నాను. ఏదది? రిలాక్స్ అవుతున్నా. నాకు వేరే అనిపించింది. ఏంటి ఏందది? పవన్ సేవింగ్ కాదు, నాకు పవర్ అదే సేవింగ్. అనిపించింది. సుమనన్నకే బేసిక్ గా నాడి నువ్వు నా ఫ్రెండేనా? సాయంత్రానికి ఆయనకి గోక్కుంటూ ఉంటాడు, ఎవరు నామినేట్ చేయాలి అందరు మనోళ్ళే అని ఇలా గోక్కునే టైంకి మా అమ్మ వచ్చి అన్నా నువ్వు ఇది అని వెళ్ళిపోద్ది. ఆహా దొరికింది, ఇది ఎవరితో పెట్టుకోడు సుమనన్న, వెళ్ళిపోతాడు ఇక డైరెక్ట్ గా అని. లేదా చూస్తాడు ఎవరన్నా వేసాడు అనుకో, ఇప్పుడు బేసిక్ పాప సుమనన్న మీద ఎవరన్నా వేసాడు అనుకో చూస్తాడు, ఆపోజిట్ వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ సుమనన్నకి వేసాడు అనుకో, అప్పుడు దాకా బేసిక్ గా మనకు కోపంగా కనపడతాడు కానీ ఆనందంగా ఉంటుంది ఆయనకి. వీళ్ళు నాకు వేసారు నేను వీళ్ళకి వేసేయచ్చు, మళ్ళీ అటు వెళ్ళిపోతాడు. ఈయనకి చెప్పిన పాయింట్లే రివర్స్ చేస్తాడు అట్లే. ఈయనకి ఏదైతే పాయింట్లు చెప్పారో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 పాయింట్లు చెప్తాడు కదా, ఆయన థర్డ్ తీసుకొచ్చి ఫస్ట్ లో పెడతాడు, ఫస్ట్ తీసుకొని థర్డ్ లో పెడతాడు, అంతే అయ్యే పాయింట్లు చెప్పేస్తాడు. గొడవ పడితే మీరంతా చాలా క్యూరియస్ గా ఉన్నారు కదా. ఈ హౌస్ లో నాకు అసలు వాడే అనేసాడు, ఇంత క్యూరియాసిటీగా ఉన్నారు కదా మీరందరూ, నేను ఎవరి పేరు చెప్తా అసలు నీకు కత్తిస్తారనే మాకు తెలియదు, ఎందుకురా క్యూరియాసిటీ ఆడు అన్నా నాకు తెలిసి కట్టగా చూస్తే నీకు అసలు ఇచ్చేది కాదు. కాదు అది యాటిట్యూడ్ ఉంటుంది కదా, వాకింగ్ చేసిన వచ్చి ఇలా పెట్టి ఇలా మీ అందరికి కూడా తెలుసు, మీ అందరూ అందరూ క్యూరియాసిటీతో ఉన్నారు, నేను క్యూరియాసిటీతో ఉన్నాను. నా నామినేషన్ బిగ్ బాస్, నా నామినేషన్ గౌరవ్ అని వెనకెళ్ళిపోయాడు. లేచినప్పుడు గెస్ట్ చేస్తావా ఎవరిని చేస్తాను? నువ్వు లేచినప్పుడా? నువ్వు అందరిని చేస్తావు అనుకున్నా ఒక కత్తితో, ఎవరిని చేయటం ఏంటి? రీతు ఆ రాముగాడు కూడా మధ్యలోంచి వెళ్ళిపోయాడు కదా, అటు ఆడికి కూడా పడవచ్చు. ఆమెకు అసలు 100 రీజన్స్ ఉన్నాయి, ఒకలా ఇద్దరు అందరికి పెట్టి వరుస గట్టి పొడుచుకుంటూ పోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమెకు అంతమంది మీద రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ ఎందుకు లేవు, సాయి మీద ఉంది, నీ మీద ఉంది, రాము మీద ఉంది, డమాన్ మీద ఉన్నాయి, గౌరవ్ మీద ఉంది. అలా అయితే మాట అడ్వైజులు ఉన్నాయి అనుకుంటున్నారు. ఆమె అడ్వైజ్ కూడా